నేను అడుగుతుంది ఒక సమస్య ఏంటంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అందరికి ఒక కండిషన్ పెట్టిండ్రు 1 ఇయర్ అని, దాన్ని కూడా వైలేట్ చేసిండు. మరి అన్న దగ్గర నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే అన్న లెటర్ రాయడం నాకు బాధ అనిపించింది. జూలైలో అన్న లెటర్ రాసినాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇంకో అధ్యక్షురాలు నియమించమని. అన్న అడిగితే ఏదైనా సిద్ధమే. నేను నాకు ఆయన లెటర్ రాసి పంపించడం ఎందుకమ్మా, సునీతమ్మ పదవి ఇచ్చి అంటే చాలు కదా, రాసిచ్చేస్తా. ఎందుకంటే వి లవ్ అవర్ ప్రెసిడెంట్ సో మచ్. పిసిసి ప్రెసిడెంట్ గానే కాకుండా రేవంత్ అన్న నాకు చాలా ఏండ్లుగా పరిచయం. రేవంత్ అన్నకు ఉన్న మర్యాద, రేవంత్ అన్న మాకిచ్చిన రెస్పెక్ట్ ఏ రోజు కూడా మేము రుణపడి ఉన్నాం. ఈ రోజు కూడా ఏది రాసిమ్మంటే అది రాసిచ్చేస్తాం. అన్న ఒక మాట చెప్పిండు అనుకో, సునీతమ్మ నువ్వు రారా, నువ్వు రాసిచ్చేయంటే నేను రాసిచ్చేస్తాను. కానీ మహిళల జోలికి వచ్చి మహిళలకు ఏది ఇవ్వకుండా అన్యాయం చేస్తే మాత్రం నేను అందుకే ఊరుకోనని నిన్న చెప్పిన. నేనేమన్నాను, ఇద్దరు అన్నలను అడుగుతా, అడిగినప్పుడు ఇక్కడికి వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో గాంధీ భవన్ మా దేవాలయం కాబట్టి ఇక్కడికి రావాలి. నేను కేటీఆర్ని అడుగుతా పదవిస్తాడా, బండి సంజయ్ని అడుగుతా పదవిస్తాడా, ఇయ్యడు కదా. వాళ్ళ కోసం రివర్స్ కొట్లాడిరు, ఎందుకు ఇస్తారు మరి? నేనేం చెప్తున్నా, వాళ్ళకి ఎవరికి అంతే మరి సారీ చెప్పాల్సిందే. మహిళా కమిషన్ ముట్టడి చేసినప్పుడు మొన్న ఒక మాట చెప్పినాడు, మహిళలకు అన్యాయం అవుతుంది సునీతమ్మ చూసుకో అన్నాడు. అంటే మహిళలకు అన్యాయం అవుతున్నప్పుడు కేటీఆర్ ని నేను బండి దిగనీయలే. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీకి ధీటుగా మేము పనిచేసినప్పుడు మహిళలు ఏమంటారంటే, మా చెల్లెళ్ళందరూ ఏమంటారంటే, ఎందుకక్క మనకు 51% ఉన్న వాళ్ళ పైన వివక్ష చూపిస్తున్నాడు అన్నకు మన సమస్యలు పట్టించుకోడా, మనకు పదవులు ఇయ్యడాక అని ఒకటే అడుగుతున్నా. జిల్లా ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు నా మీద ఎంత ఒత్తిడి తెస్తున్నారంటే ఆ ప్రెషర్ తో నేను మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు నా ఒక్క పదవి ఇయ్యమని అడిగితే 1 ఇయర్ అన్నారు, ఆగినాను. డిసెంబర్ కి 1 ఇయర్ అయిపోయింది. మీరు వాళ్ళకి ఇవ్వండి, నాకు కూడా ఇవ్వండి, మీరు ఎవరినైనా వేయండి అన్న, మాకు ఇబ్బంది లేదు. రేవంత్ అన్న పలానా వాళ్ళకి ఇస్తున్నానండి, రేవంత్ అన్న ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఉన్నా. రేవంత్ అన్న చెప్పిండు కాబట్టి మొగోళ్లకు ధీటుగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోషామేళ అయింది. ఈరోజు గోషామేళ టికెట్ ఇచ్చిందే రేవంత్ అన్న. అంటే ఒక మొగోళ్లకు ధీటుగా కొట్లాడుతుంది సునీతమ్మ అని చెప్పి ఆలోచించినప్పుడు సునీతమ్మకి ఎమ్మెల్సీ ఇస్తే తప్పేంది అని అడుగుతాను. సునీతమ్మకి ఏదన్నా ఇవ్వండి, ఏ ఎమ్మెల్సీ అనే కాదు ఏదన్నా ఇవ్వండి. మీ నోటితోటి మీరు అన్నారు కాబట్టి మేము ఒక ఛాన్స్ అడుగుతున్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ అంటే మాట్లాడే వాక్చాతుర్యం ఉండాలి, సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఒక సీనియర్ అడ్వకేట్గా, ఒక ప్రొఫెషనల్గా, ఇదే కాకుండా హైలీ క్వాలిఫైడ్. నేను గాంధీ MA BEd LLB చేసిన, నేను విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్. ఇల్లు పిల్లలు సంసారం అన్నీ వదిలేసిన. మరి రేవంత్ అన్న వచ్చిండని పని చేసినాం. 3.5 సంవత్సరాలు అల్పెరగకుండా పోరాటం చేసి బొక్కలు ఇరగొట్టుకున్నామా. మా కాళ్ళు, నేను కేర్ హాస్పిటల్లో పడినప్పుడు కూడా పలకరించినారు. మరి ఈరోజు ఇన్ని ధర్నాలు చేసినప్పుడు నేను ఒకటి అడుగుతుంది ఏంటంటే, మా లిస్ట్ స్పెషల్గా కావాలంటే అన్న నిమిషాలలో రిలీజ్ చేపిస్తాడు. ఈ 30 మంది కూడా లిస్ట్ రిలీజ్ చేయని పరిస్థితి ఏమొచ్చింది అనేది నాకు కావాలి. సో ఐ వాంటెడ్ టు నో, బికాజ్ మహేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏ ఆదేశాలు ఇస్తే అది పాటించినాం. ఈరోజు వారు పిసిసి అధ్యక్షులు అయినారు, దాంతోపాటు ఎమ్మెల్సీ వచ్చింది. మాకు సంతోషం, గర్వకారణం. ఒక బీసీ బిడ్డకు 2 పదవులు వచ్చినాయని సంతోషం. దాంట్లో ఏదో చిన్న పదవి మా చెల్లెళ్ళకి ఇస్తే తప్పేందని అడుగుతున్నా. నా ఒక్క పదవి నేను అడగలేదు. ఈరోజు తప్పుగా రాసినారు చాలా పత్రికలు, నా ఒక్క పదవి నేను అడగలేదు. సునీతారావు గాంధీ భవన్ మెట్ల మీద కూర్చుంటుందని మేమందరం ఇక్కడ ఉండి స్వాగతం చెప్పి, మరి అన్న ఇయ్యకపోతే పదవి లోపల రానియమని చెప్పి, అది మా హక్కు, మేము నైతిక విజయం. ఈరోజు ఒక్కొక్క ఆడబిడ్డ ప్రతి ఇంటికి తిరిగి క్యాంపెయిన్ చేసింది. మరి మగోళ్ళతో సరిసమానంగా ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి ఈరోజు ఓట్లు వేయించినాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, సెకండరీ ఈజ్ మనీ, కానీ ప్రైమరీ ఈజ్ కార్యకర్త. ఏ లీడర్ ఈజ్ విత్ క్యాడర్. ఈ లీడర్ ఆ క్యాడర్ లేకపోతే పనిచేస్తుండేనా? నా బలమే, నా బలగమే నా చెల్లెళ్ళు. సో నా చెల్లెళ్ళకి అర్హత లేదా అని అడుగుతున్నా. పీజీలు చేసినారు, మంచిగా చదువుకున్నారు. ఈరోజు అందరినీ యంగ్స్టర్స్ ని నేను సభ్యత్వ నమోదులో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందులో ఉంది అని అంటే మాకు ఎంత గర్వకారణం. దేశంలోనే టాప్ లో ఉన్నా నేను, నంబర్ 1. యూ కెన్ సీ 3000 మెంబర్షిప్స్ లో నేను లీడ్ లో ఉన్నా. సో నా ఇండివిజువల్ సభ్యత్వం అంటే నేను 60 లక్షలు కాంట్రిబ్యూట్ చేసిన ఏఐసిసికి. సభ్యత్వ నమోదుగా ఆధారంగానే ఈరోజు పదవులు వచ్చాయి. ఈ రోజు అన్నలు కొట్లాడతారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కొట్లాడతారు. మరి సభ్యత్వం అందరికీ ఉంది కదా, యూత్ కాంగ్రెస్ కు ఉంది, NSUIకి ఉంది. అదే విధంగా మహిళా కాంగ్రెస్ కి సభ్యత్వం పెట్టినారు. 500 చేసిన వాళ్ళకి జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కంటిన్యూ అవుతారు. సో అందులో ఎంతమంది వచ్చినారు? 35లో 20 మందికే వచ్చింది. 21 ప్రెసిడెంట్స్ అయినారు. మీకు లిస్ట్ చూపిస్తాను. స్టేట్ సెక్రటరీలు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు ఒక 10 మంది అయినారు. జనరల్ సెక్రటరీలు ఒక 4-5 అయినారు. దాంతోపాటు సెక్రటరీలు ఒక 11 మంది అయినారు.
అది నేను డిసైడ్ చేయలేదు, ఏఐసిసి డిసైడ్ చేసింది. అట్లాంటప్పుడు మీరు నన్ను బ్లేమ్ చేయడం తప్పు అంటున్నాను. ఏ అన్న అయినా సరే 119 నియోజకవర్గాలలో ప్రతి అన్నకు నేను చెప్తుంది ఒకటే, మెంబర్షిప్ ఆధారంగా పదవులు ఇచ్చాం, టార్గెట్ ఆధారంగా పదవులు ఇచ్చాం. 176 ఇప్పుడు రీసెంట్గా శేర్లింగంపల్లిది గొడవ అయింది. నేను ఒకటే మాట చెప్పినాను, అక్కడ ఎమ్మెల్యే మాట్లాడలేదు, నాతో ఎవరు మాట్లాడలేదు. మహిళా కాంగ్రెస్ అనేది మహిళల గురించి పనిచేస్తుంది. మరి మీకు కార్యకర్తలు అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు సభ్యత్వం ఎందుకు మీరు సహకరించలేదు? ఏ ఒక్క అన్న సహకరించలేదు. నేను ఇక్కడే కొట్లాడినా, ఇదే గాంధీ భవన్లో కొట్లాడినా. నేను ఈరోజు నిజాలు చెప్తా, నాకు పదవి వచ్చినా సరే పదవి రాకున్నా సరే, ఈరోజు నేను ఇంత కొట్లాడుతున్నప్పుడు నా చెల్లెళ్ళందరూ తిరిగి సభ్యత్వం చేస్తే ఏ ఒక్క డీసీసీ హెల్ప్ చేయలేదు మాకు. నేను అది రేవంత్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళిన. అదే మరి మీరు సరిత తిరుపతి గారికి ఇస్తున్నారు, ఆ చెల్లె కూడా మేము వెల్కమ్ చేస్తాం. 2200 చేసింది చెల్లె, నేను కాదంటలేను, వెల్కమ్ చేయండి, నా పదవి ఇచ్చేయండి. ఇదే మహేష్ అన్న పీసీసీ కుర్చీలో కూర్చొని లింక్ ఎట్లా ఇస్తారమ్మా? 35 జిల్లాల డీసీసీలకి లింక్ పంపించినారు, వారి పేరు మీద చేయండి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వచ్చి మహేష్ అన్నని అడిగింది, అన్న మీరు మాకు సభ్యత్వాలు చేపియండి అంటే మాతోటి కాదు అని అన్నాడు. మీ సభ్యత్వాలు మీరు చేసుకోండి, మాకు సంబంధం లేదు అన్నాడు. 100 రూపాయలు కలెక్ట్ చేసి ఎట్లా సభ్యత్వాలు చేస్తాడు అన్నాడు. మరి ఇది ఆన్లైన్ సభ్యత్వమే కదా, నేను నా పాకెట్లో 100 రూపాయలు వేసుకోలేదు కదా. సో దిస్ ఈజ్, ఈ ఆదేశాలు ఎవరు ఇచ్చారు?